పండుగలకు పబ్బాలకు బట్టల దుక్నపోళ్ళు బంగారు దుక్నపోళ్ళు ఆఫర్లు పెట్టి పబ్లిక్ ను మస్తు దిల్కుష్ చేస్తుంటారు. గిరాకీ పెంచుకునే ఎగిరం చేస్తుంటారు. వచ్చే క్రిస్మస్ సంక్రాంతి పండుగలకు కూడా ఇప్పటి సందే ఆఫర్లు షురువైనాయి. అయితే అచ్చం గిట్లనే ఈ నడుమ సర్కారోళ్ళు కూడా పండుగకు పబ్లిక్ కు శుభవార్తలు చెప్తుర్రు. పండుగ వస్తున్నదంటే చాలు తీపి ముచ్చట్లు చెప్తుర్రు మన లీడర్ సభలు. మరి ఈసారి పండుగకు సర్కారోళ్ళు ఇస్తున్న ఆఫర్లు ఏంటియో ఒకసారి చూద్దాం. పారి ఆల్ బీపీఎల్ ఫ్యామిలీస్ ఇన్ తెలంగాణ దట్ మేము సూచనాప్రాయంగా సంక్రాంతి తర్వాత ఈ ప్రాసెస్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ రేషన్ కార్డ్స్ వి విల్ బిగిన్. అదేవిధంగా ఇప్పుడు మీ అందరికీ తెలుసు వాస్తవంగా ఏదైతే ఇప్పుడు రేషన్ ఏదైతే మన ప్రభుత్వం ఇస్తుందో 6 కిలోల బియ్యం టు ఎవ్రీ ఇండివిజువల్, మేము ఆ 6 కిలోల బియ్యం కూడా మరి సన్న బియ్యం ఇవ్వడానికి కూడా ఇన్ ప్రిన్సిపల్ డెసిషన్ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తాం. కాదా అన్నట్టు కొత్త కూపిన కారట్లు ఎప్పుడు ఇస్తారని అడిగితే సంక్రాంతి పండుగ ఒడిసిన వెంటనే పని చాలు చేస్తాం, ఒక్కొక్కళ్ళకు 6 కిలోల సన్న బియ్యం ఇచ్చేటందుకు చూస్తాను అన్నట్టు చెప్పుకొచ్చిండు మంత్రి సారు. ఇప్పటికే సంక్రాంతి పండుగకు ముందే అంటే డిసెంబర్ 28 నుంచి భూమి లేని పేదోళ్లకు పైసలు ఇచ్చే కార్యం సురువు చేస్తున్నారు. సంక్రాంతి పండుగ నాటికే రైతు బంధు పైసలు ఇస్తామని చెప్పిండ్రు. గిట్లా సర్కారోళ్ళు పండుగ పూట పబ్లిక్ ను ఖుషీ చేస్తేందుకు గట్టిగానే తిప్పల పడతాండ్రు అన్నట్టు. ఇప్పుడున్న రేషన్ కార్డుల జాగల కొత్తగా డిజిటల్ రేషన్ కార్డులు ఇస్తారట. ఈ కాడి నుంచి మొత్తం మారుతారట. ఏమైతే ఇంకో శుభవార్త చెప్పిండ్రు సర్కారోళ్ళు. ఇగిట్లుంటే అసెంబ్లీ మీటింగులు జోరుగా నడిచినాయి. సర్కారోళ్లకు ఎగస్ పార్టీ వాళ్లకు అప్పుల మీద లగచర్ల లడాయి మీద సర్పంచులకు ఇయ్యాల్సిన బిల్లుల మీద జోరుగా నడిచింది కొట్లాట. రెండు దిక్కులోలు పొట్టు దుబ్బెత్తి పోసుకున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ఎఫ్సి నిధులు విడుదల కావట్లేదు. ఈజీఎస్ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా డైవర్ట్ చేసినారు. 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే డైవర్ట్ చేసినారు. జీపీ జనరల్ ఫండ్ కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి కూడా ఫైనాన్స్ నుంచి క్లియరెన్స్ ఇయ్యక చెక్కులు పాసిగాక ఇవాళ సర్పంచులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అప్పులు చేసి బంగారం కుదబెట్టి పనిచేస్తే ఈ బిల్లులు ఇయ్యాలి అధ్యక్ష. ఒక్క నవంబర్ నెలలో బడా కాంట్రాక్టర్లకు 1200 కోట్లకు పైగా బిల్లులు ఇచ్చారు. ఒక్క నెలలో 1200 కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఇస్తారు. ఈ చిన్న కాంట్రాక్టర్లు 5 లక్షలు 10 లక్షలు చేసిన సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీల మీద ఎందుకు పగబట్టి కక్షతో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నేను ఈ రోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నా అధ్యక్ష. ఎగస్ పార్టీ వాళ్ళ ముచ్చట్లకు ఇటు మంత్రులు కూడా మంచిగానే ఆర్చుకున్నారు. సాక్షాత్తు ఆర్థిక శాఖ ఆనాటి మంత్రి గారు ఉండి ఈసారి చాలా సార్లు మాట్లాడుతున్నారు ఈ సబ్జెక్ట్. మీరు ఒక్క సంతకం పెట్టి ఉంటే 600 కోట్లు ఆ రోజే రిలీజ్ అయ్యేది. కానీ మరి బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి లాగా మాకు ఇచ్చిపోయినరు. అదే వారసత్వంతో మరి మేము చెల్లించలేని పరిస్థితి ఉంది. కానీ తప్పకుండా సర్పంచులు అందరికి సంబంధించినటువంటి సర్పంచులు ఉన్నారు. వాళ్ళ బాధ మాకు తెలుసు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. మీ హయాంలో చాలా మంది రకరకాల ఇబ్బందులు పడ్డారు. కాబట్టి సానుభూతితో ఉన్నాం. సకాలంలో రిలీజ్ చేసేందుకు ఆర్థిక శాఖ మంత్రులను కూడా నేను వేదిక ద్వారా కూడా కోరుతా ఉన్నాం. అటు లగచర్ల రైతుల అరెస్టు మీద చర్చ చేయాలి అని పట్టుబట్టి సర్కారోళ్ళు మాటినకపోయేటాలకు బయటికి పోయినరు. కారు పార్టీ వాళ్ళు బయటకు వచ్చినాక దుబ్బెత్తి పోసిండ్రు. ఇవాళ లగచర్లలో జరిగిన దాని మీద చర్చ పెడదాం రండి. ఈ అర్ధరాత్రి అరాచకాలు ఏంది? ఎందుకు ఆ గిరిజన ఆడబిడ్డలను దౌర్జన్యం చేసి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నావు? మగవాళ్ళని జైలుకు పంపినావు, ఆడబిడ్డలనేమో ఇంటింటికి పోయి హింసిస్తున్నావు, బెదిరిస్తున్నావు అని అడిగితే సమాధానం చెప్పే సత్తాలేని సన్నాసి ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీని వాయిదా వేసుకొని పారిపోయే ప్రయత్నం చేసింది. మేము మీ ద్వారా గౌరవ మీడియా మిత్రుల ద్వారా కూడా రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యంగా కొడంగల్ ప్రజలకి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. మీ తరపున మేమున్నాం, మీ తరపున కేసీఆర్ గారు ఉన్నారు. గిట్లా సోమవారం జోరుగానే నడిచిన ఈ మీటింగులు ఇక ఎప్పట్లెక్కనే మాజీ సీఎం కేసీఆర్ సారు ఒత్తడు కావచ్చని అందరు ఎదురు చూసిరు. గాని సారు ఈసారి మీటింగులకు కూడా రాలేదు. 21వ తారీఖు దాకా అంటే ఇంకో 4-5 దినాలు నడుస్తాయట మీటింగులు. చూడాలి మరి లీడర్ల ముచ్చట్లు ఎట్ట నడుస్తాయో అనుకుంటారు పబ్లిక్. ఈసారి మునుం పట్టినామంటే ఇక ఇడవద్దు, పని చాలు చేసినామంటే కొస్సెల్లేదాకా ఆగొద్దు అన్నట్టే తయారైతుర్రు ఏపీ సర్కార్ వాళ్ళు. పోలవరం ప్రాజెక్టు ఇక అవుతుందా మనం చూస్తామా అన్నట్టే అయ్యింది కదా. అందుకే ఈసారి మాత్రం 600 పోలవరం పోటెత్తాలే, పబ్లిక్ మురిసిపోవాలి అన్నట్టే పనులు చేస్తుర్రు. ఏపీ సీఎం బాబు సారు పోలవరం మీద గట్టి నజరేసిండు. మళ్ళోసారి పోలవరం కాడికి బండి కట్టిండు, ఇంజనీర్లతోని మీటింగ్ పెట్టిండు. పని ఒక్కసారి అరుచుకొద్దాం.
పొద్దుగాల ఇక వేరే మీటింగులు ఏం పెట్టుకోకుండా ఇంత నాట చేసి ముఖ్యమంత్రి సీదా పోలవరం కాడికే బండి కట్టిండు. నీళ్ల మంత్రిని తత్తిమ ఆఫీసర్లను అందరిని తోలుకొని కట్ట మీదకి పోయిండు. అప్పట్లో కొత్తగా గద్దెనెక్కిన యాలల్లో ఓసారి పోయి వచ్చిండు, మళ్ళా ఇప్పుడు పోయిండు, మళ్ళోసారి అంతా తిరిగి చూసిండు. ఇది వరకు గాలి మోటార్ వేసుకొని తిరిగేటోళ్ళు గాని ఈసారి సారు మొత్తం కాళ్ళతోనే తిరిగి చూసిండు. 20 ఏండ్ల నాడు సురువు చేసిన నాటి నుంచి ఇప్పటిదాకా పనులు ఎంత దాకా ఒడిసినాయి, ఇంకెంత పని బాకున్నది మొత్తం ముందుగానే కాగితాల మీద లెక్కలన్నీ రాసి సీఎం సార్కు చూపించిండ్రట ఆఫీసర్లు. కొత్త డయాఫ్రమ్ వాళ్ళు గైడ్ బండ్ కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందని అడిగితే 1200 కోట్లకు ఎక్కువనే అవుతుందని చెప్పిండ్రట ఆఫీసర్లు. ఇక చుట్టుముట్టు తిరిగి చూసినాక సారు ఇంజనీర్లు ఆఫీసర్లతో మాట ముచ్చట చేసి అటెనక మైకుల ముంగటికి వచ్చిండు. పనులు ఎట్టెట్ట నడిచేది మొత్తం చెప్పుకొచ్చిండు. 2026 మార్చి నాటికి డయాఫామ్ అన్నారు, కానీ నేను చాలా స్పష్టంగా చెప్పింది డిసెంబర్కే పూర్తి చేయమంటున్నాం. 2025 డిసెంబర్కే డయాఫామ్ వాళ్ళు పూర్తి కావాలని. ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1 డిసెంబర్ 10న పనులు మొదలవుతాయి, 26 ఫిబ్రవరిలో పూర్తి చేస్తా ఉన్నారు. అవసరమైతే ప్రీపోన్ చేయమంటున్నాం. ఈసీఆర్ గ్యాప్ 2 పనులు మొదలైనాయి, 27 డిసెంబర్ అంటున్నారు, కుదరదు, ఇంకా ముందే చేయాలన్నాం. కనీసం 26 మే జూన్ జూలై లోపల చేస్తే మనకు ఒక సీజన్ కలిసి వస్తుంది. ఇక పాత సర్కారోళ్ళు చేయబట్టే పోలవరం ప్రాజెక్టు ఆగమైంది అన్నట్టు గరమైండు సారు. ఇప్పటికే బయటి దేశం ఇంజనీర్లు 1కి 2 సార్లు వచ్చి చూసిపోయినరు, పనులు ఎట్టెట్ట చేయాలనో చెప్పిండ్రు. అందుకే ఇక ఈసారి మునుం పట్టినరు అంటే ఇడవకుండా పని చేస్తారట. సెంటర్ సర్కారోళ్ళు కూడా అడిగినట్టనే పైసలు ఇస్తాండ్రు కాబట్టి అనుకున్న టైంకు జర్ర అటు ఇటు అయినా సరే పని అయితే కథం చేస్తారట. జరిగిన నష్టాన్ని, జరిగిన విధ్వంసాన్ని తిరిగి రికవర్ చేయలేం, కానీ పని చేశారు. అందుకే 11 సీట్లు ఇచ్చారు. ఆ 11 సీట్లు డిజర్వింగ్ గా కాదా అది వేరే విషయం. ఐఎమ్ నాట్ డిబేటింగ్ దాట్. ఇది ఒక కేస్ స్టడీ. భారతదేశ చరిత్రలో ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేసినా కూడా బుకాయించే పరిస్థితి ఉన్నారంటే దిస్ ఇస్ ది కేస్ స్టడీ. ఇన్నొద్దులు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. పోలవరం గేట్లు ఎత్తేదాకా కునుకు తీయొద్దు అన్నట్టే పని చేస్తారట. పాత సర్కారోళ్ళు ఉత్త పుణ్యానికి 1000 కోట్లు గంగల పోసిండ్రాట. కానీ ఇప్పుడు ఇగురంతో పని చేసి అన్ని చక్కదిద్దుతామని చెప్పుకొచ్చిండు ముఖ్యమంత్రి. ఏమైతే గాని ఇప్పటికే 20 ఏండ్లు అయింది, ఇప్పుడు ఇంకో 2 ఏండ్లు అంటున్నారు. మరి ఏం చేస్తారో ఏమో చూడాలి అనుకుంటారు పబ్లిక్. ఊర్ల పొంటి ఓడవని పంచాదులు మస్తు చూస్తుంటాం. పెద్ద మనుషులను పిలుస్తుంటారు, జమానత్లు ఇస్తుంటారు, ఆఖరికి అటోళ్ళు ఇటోళ్ళు పొరక తనుకొని ఇంటికి పోతుంటారు. ఇక పంచాది తష్పగాదు ఓడవదు. ఇగో మంచు వారి ఇంటి పంచాది కూడా గిట్లనే తయారైతుంది. ఇప్పుడు అంత చల్లబడ్డది అని అనుకునే లోపు మళ్ళేదో కయ్యం తీస్తుర్రు, పోలీసు వాళ్ళ తానికి పోతుర్రు. అబ్బో మస్తు మలుపులే తిరుగుతున్నది కథ చూడుర్రి. పోలీసు వాళ్ళు మంతరిచ్చినాక మంచు హీరోలు చల్లబడ్డరు కావచ్చు అనుకున్నారు చాలా మంది. గాని ఆపకో జవడం మోపు చేసి స్టేషన్ కి అయితే పోతున్నారు. ఇప్పటికి ఐతారం మాపటీలి జనరేటర్ల సక్కెర పోసిండని అన్న మీద షికాయతు చేసిండు తమ్ముడు. అటు కేసుల పాలైన పేదవాన్సి ఆంధ్రకేళ్ళెట్టనన్న బయటపడాలని తీరొక్క తిప్పల పడతాడట. ఇప్పటికే ఓసారి దవాఖానలో ఉన్న రిపోర్టర్ అన్నను కలిసి మాపు చేయమని అడిగిండు. అంతేకాదు దగ్గరున్న గన్నులు కూడా పోలీసు వాళ్ళకి అప్పచెప్పిండట. ఇంకో దిక్కు మోహన్ బాబుని ఏంటి కారెట్టు ఎత్తలేరు, ఆలస్యం చేస్తాండ్రెందుకు అని కొంతమంది అడిగితే పోలీసు పెద్దసారి ఏమన్నాడో చూడర్రే. 3 ఎఫ్ఐఆర్స్ అయినాయండి. 1-2 ఇస్తున్నారు కంప్లైంట్స్ అట్లా. ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్ క్లారిఫికేషన్ వచ్చి మళ్ళీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకముందే మేము మళ్ళీ విల్ కమ్ బ్యాక్ సార్ అని చెప్పి వెళ్ళే ఉన్నాయి. సో వీఆర్ సర్టన్లీ ఇన్వెస్టిగేటింగ్ దిస్ కేస్. వీ విల్ బి వెరీ ఫర్మ్. విల్ డూ వాట్ ఎవర్ ద వే లీగల్గా మేము ఏం చేయాలో చేస్తాం. లేదు అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు, మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాల్సింది. దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము. ఆయన 24th వరకు టైం అడిగారు. ఇంజూర్డ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళి ఉంటారు. కానీ చట్టం ప్రకారం ఏది తీసుకుంటే అది మేము తప్పకుండా చర్య తీసుకుంటాం. ఆనరబుల్ కోర్ట్ హస్ గివెన్ హిమ్ టైం టిల్ 24th. వీ హావ్ టు రెస్పెక్ట్ ద కోర్ట్ ఆర్డర్. ఆలస్యం ఏం లేదు, కోర్టు సార్లు టైం ఇచ్చిండ్రు కాబట్టి ఆగుతున్నాం గంతే అన్నట్టు మాట్లాడిండు సారు. మరి ఏం చేస్తారో ఎట్ట చేస్తారో ముందు తెలుస్తుంది. గాని ఇంకో దిక్కు మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజు ఇంటి ఆమెను ఎంట పెట్టుకొని అత్తగారి ఊరు ఆలగడ్డకు పోయిండు. అత్త సమాధి కాడికి పోయి దండలేసి దండం పెట్టుకున్నాడు. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఇంటి ఆమెతోని కలిసి మంచు మనోజు గిలాస పార్టీలో చేరికైతున్నాడని ముచ్చట్లు వినిపించినాయి. ఆలగడ్డల అత్తగారి సమాధి కాడ దీవెనార్తి తీసుకొని ఏదో ఒకటి చెప్తాడని అనుకున్నారు చాలా మంది.
కానీ అసోంటి ముచ్చట్లు ఏం చెప్పలేదు. మరి ఇక ఎట్ట బయటికి వచ్చిందో ఎవరన్నారో గాని ఇంటి పంచాది అటు తిరిగి రాజకీయం దిక్కు ఇట పోతుందా ఎట్టా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. మరి ఇక చూడాలే మంచువారి ఇంటి పంచాది ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో ఏమో. ఓ నాయనో ఏం చలి చుట్టుముట్టు 10 ఏసీలు పెట్టినట్టే అవుతుంది. చింతబరగ తీసుకొని చిట్ట కొట్టినట్టే అవుతుంది. ఈగం అంటే ఈగం ఏగిస్తుంది. పోత ఈగింత పెరుగుతుందట. అసలే పెళ్ళిళ్ళ సీజను. పబ్లిక్ ఎట్లా ఏగుతారో ఏమో. సాతికి గప్పిన దుప్పటి తీసేటట్టు లేదు, తీసిన దుప్పటి మలిసేటట్టు లేదు. ఈ ఈగంతో చిన్న షేర్ అయితే లేదు పబ్లిక్ కు. చలికి గప్పిన దుప్పటి తీసేటట్టు లేదు, తీసిన దుప్పటి మలిసేటట్టు లేదు. ఏహే ఎక్కడిది చలికి ఒళ్ళంతా ఇల్లు అంటుంది జనాలకు. పొద్దుగా లేచి తానాలు చేయాలంటే పానం మీదకి వస్తుంది పబ్లిక్ కు. ఇది చల్లగా ఉంటుంది. ఇబ్బంది దేవుని కొరకు కష్టపడు అంతేగాని చలి బాగుంది. ఈ సంవత్సరం ఎక్కువ ఉంది. 3 రోజులు బాగుంది. ఇవాళైతే బాగా 3 వద్దుల సంది తిప్పలైతుంది అనుకొచ్చిండు ఈ స్వామి. చలికి తట్టుకోలేక సూరన్న ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసే కథ అవుతుందట. ఒంట చొరబడిన చలి తగ్గేడు దానిక ఎండ పొడకు నిలబడి పెయ్యి గదం చేసుకుంటూ ఇబ్బంది అవుతుంది. ఎండలో వచ్చి నిలబడడం జరుగుతుంది. ఎందుకంటే చలి తట్టుకోలేకపోతున్నాం కదా. ఇప్పుడు చలి బాగా అడవుల జిల్లా కాబట్టి చలి విపరీతంగా ఇప్పుడు ఇంతే ఉంటది. ఆదిలాబాద్ జిల్లాలో అడవులు ఎక్కువ ఉంటాయి కాబట్టి చలి ఎక్కువనే ఉంటది. కానీ ఈ ఏడు ఇంత ఎక్కువనే ఉన్నది అనుకొచ్చిండు గీ అన్న. ఇట్లకి చలితోని పొద్దుగాల పనులకు పోయేటోళ్ళు, దుకాణాలు నడిపించుకునేటోళ్ళు, షాయి కొట్లు పెట్టుకున్నోళ్ళు, బల్లెకు పోయేటి పొల్లగాళ్ళు మస్తు తిప్పల పడుతున్నారు. ఇక గీ ఈగానికి తట్టుకోలేక ఏడి కాడ అంత పొద్దెక్కిన దానిక చలి మంటలు వేసుకొని చలి కాగుతున్నారు పబ్లిక్. 10 దానిక గమ్మిన పొగ మంచు పోనే పోవట్లేదు. రోడ్ల మీద పోయేటోళ్లకు బండ్లు దగ్గరికి వచ్చిన దానిక కానట్లేదు. అడవులలో ఉండేటి జాగల్లో ఈగింత ఎక్కువనే ఉన్నది చలి. గీ ఈగానికి పాడేరు అడవుల చుట్టూ ఉండేటి ఊళ్ళల్లో పబ్లిక్ పడుతున్న తిప్పలైతే ఇక చెప్పతనం లేదనుకో రాదులే. ఇక ఇప్పుడే ఇంతగానో ఉన్నదంటే ముంగడి పొడుగుతో ఇంత ఎక్కువనే ఉండేటట్టు ఉన్నది. పోండి శివరాత్రికేడు శివ అనుకుంటా పోతుంది. కానీ అప్పటి వరకు జరంతా పైలం పబ్లిక్ లేనిపోని పనులన్నీ పెట్టుకొని ఈగానికి బయట తిరగకూలి, పానాలు ఆగం చేసుకోకూలి ఇంటులు కదా. సినిమాల హీరో కావాలంటే అందం చందం ఉండాలి, ఎత్తు గిత్తు ఉండాలి. ఏం లేకుంటే బగ్గ పైసలన్నా ఉండాలి. తాతలు తండ్రులు సినిమాలోళ్ళు అయి ఉండాలి. అప్పుడే పెద్ద హీరోలు అవుతుంటారు. ఇదంతా సినిమాలల్లో కానీ ఇప్పుడు మీకు రియల్ హీరోని చూపెడతా. అది చూసినాక మీరు కూడా వారేవ్వా అనాల్సిందే. మరి ఇంతకు గా హీరో ఎవళ్ళంటే సినిమాలల్లో ఈయన గాని నిజ జీవితంలో సారే హీరో. ఆవు అప్పుడు కరోనా వల్ల పబ్లిక్ కు ఎంత సేవ చేసిండో అందరికి ఎరికే కదా. సార్ చేసిన సేవల్ని ఎవరన్నా మర్చిపోతారా? కరోనా కష్టకాలంలో బస్సులు, రైళ్లు, గాలి మోటార్లు పెట్టి వేల మందిని అలా సొంతూళ్ళకు పంపిండు. ఎవరు బస్సులు ఉండొద్దని బుక్కెడంతా అన్నం పెట్టిండు. ఆపదను వచ్చిన వాళ్ళకు సాయం చేసుకుంటూ వస్తున్నాడు ఇప్పటికి కూడా. అట్టనే ఇప్పుడు ఇంకో గొప్ప కార్యం ముంగటేసుకున్నాడు మన సోను సూదన్న. అవ్వయ్యలు లేని అనాథ పొల్లగాళ్ల కొరకు, కొడుకులు లేని అనాథ అవ్వలకు, తాతలకు ఆసరైతుండు. ఆయన కొత్తగా తీసిన సినిమాకు వచ్చేటి పైకమంతా అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు ఇస్తానని మాట ఇచ్చిండు సారు. సంక్రాంతి ముంగట టాకీస్లకు వస్తుందట ఆయన తీసేటి కొత్త సినిమా. అందుకనే సినిమా వస్తుందని పబ్లిక్ కు చెప్పేందుకు ప్రమోషన్లకు పోయినక్కడ కుర్దూకి ముచ్చట సాలే చెప్పిండు మైకులా. ఇన్నొద్దులు గూండాగాన్ లెక్కన తెలుగు సినిమాలు, హిందీ సినిమాలు తీసిన సోనన్న కొత్తగా ఫతే అనేటి సినిమా నోదాన్ని సొంతంగా తీస్తుండట. అంటే గా సినిమాకు డైరెక్టర్ అన్నట్టు. ఈగట తీయక సొంతంగా సినిమా తీసినా తొలత డైరెక్టర్లైనా ఈగేటుగా సినిమా నాదే కాబట్టి ఎవరిని అడిగేది లేదు. గా సినిమాకు వచ్చేటి పైకమంతా అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు ఇస్తా అని అనుకొచ్చిండు. మంచి ముచ్చటే. సినిమాలలో వీళ్ళను గాని నిజ జీవితంలో సారే పెద్ద హీరో అయింది. ఇప్పుడు హీరోలు సినిమాలలో మాత్రమే చేసేటి పనులకి రియల్ హీరో బయట చేసి చూపిస్తున్నాడు పబ్లిక్ కు. సినిమాలలో హీరోలు అనిపించుకునేటోళ్ళంతా ఆస్తులు కూడా పెట్టుకుంటుంటే ఇళ్ళనని తిట్టించుకునేటి సార్ మాత్రం పబ్లిక్ కు సేవలు చేసుకుంటూ వస్తున్నాడు. సినిమాలలో హీరోలు చేసేటి పనులన్నీ నువ్వు చేస్తున్నావు కాబట్టి ఇప్పుడున్న హీరోలకు నువ్వు ఇళ్ళనైతేవేమో జర చూసుకోసారు అంటున్నారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. పట్నంలో పెట్రోల్ ధర ఓ లీటర్కు 107 రూపాయల దాకా ఉన్నది. గిబ్బాండ్లు పాడుగాను. ఇప్పుడు వచ్చేటి కొత్త బండ్లేమో లీటర్ పెట్రోల్ కొట్టిస్తే ఓ 30-40 కిలోమీటర్లు పోవడే మా గగనం అయ్యింది. అటు డీజిల్ కథ కూడా గట్లనే ఉన్నది. తీయుర్రి అంత మంచిగానే ఉన్నది. కానీ నువ్వు చెప్పేటి ముచ్చట్లన్నీ అందరికీ ఎరుకున్నాయే గాని ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు అని అంటారు కదా. అయితే గీ వార్త చూడుర్రి, ఎందుకో తెలుస్తుంది. ఏదో పెట్రోలు డీజిల్ అని చెప్పి గీడేదో బోల్తా పడ్డ లారీని లేపేది చూపెడుతూలేంది అనుకుంటున్నారు కదా. ఆగో ఇమ్మర్స బయట
చూడలే బోల్తా పడ్డది పెట్రోల్ ట్యాంకరు. మూతలకేంచి పెట్రోల్ కింద పోతుంటే ఏమైతుందో అని పబ్లిక్ దూరం దూరం పోతున్నారు. కానీ అగో దాన్ని మీదికి లేపేటోళ్ళ పనితనం చూడలే ఎట్టున్నదో. కొక్కిలేనికి గొలుసులు కట్టి తార్ రోడ్డు మీద బర్ల గుంజుతున్నారు. మునిపే తార్ రోడ్డు గట్టిగా గుంజితే ఏమన్నా చిన్న మంటోతికి వస్తే ఏం కాని చెప్పులి పబ్లిక్ భయపడ్డట్టే అవుతుంది కదా. మరి హైదరాబాద్ గోపాలపురంలో ఉన్న ఆలుగడ్డ బాయ్ సడక్ లైన్కి ముచ్చట. ఆడికేంచి బండ్లేమి లేకుండా ట్రాఫిక్ నంతా ఇంకో రోడ్డుకేంచి మళ్ళీ ఇచ్చిరట పోలీసు వాళ్ళు. మంచి ముచ్చటే కానీ ఇట్లా గుంజుకపోవడం కూడా మంచిది కాదుగా సార్. మరి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. గట్టినే కాకూడదు ఏమన్నా అయితే ఏమయ్యేది ఉండే ఎవరిని అనేది ఉండే. ఇక ఇదింటే ఇటు చూడలే ఇది దొంగతనంగా కర్ణాటకకేంచి డీజిల్ తోలుకొస్తున్న లారీ. తెలంగాణ కంటే అక్కడ లీటర్ మీద ఓ 10 రూపాయల దాకా తక్కువ ఉందనేటాళ్లకు గిట్ట ఆడికేంచి పట్టుకొస్తున్నారట. ఆడికేంచి గిట్ల ఒక ట్యాంకర్ వచ్చిందంటే అన్ని ఖర్చులు పోను ఓ లచ్చకు మీదనే మిగులుతాయి అనేది టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు అంటున్న ముచ్చట. గండిమై సమకెళ్ళ పోతుంటే 10 కిలో పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. ఇట్లా ఎన్నాళ్ళ సంది నడుస్తుందో ఈ అడ్డగోలుతుందా. మరి చూడులి సార్ చూడులి ఇటువంటి ఇంకెన్ని వస్తున్నాయో ఓ పాలు నజరేయి మరి. ఎంత పిండికి అంత రొట్టె అన్నారు వెనకటోళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం తక్కువ పిండితోని పెద్ద పెద్ద రొట్టెలు ఎట్లా చేయాలి, తీరు రొట్టెలు ఎట్లా చేసుకోవచ్చు అని ఎంకలాడుతుర్రు చాలా మంది. గిట్లనే కొలువులు చేసేటోళ్ళు కూడా పని తక్కువ ఉండాలి, పైసలు ఎక్కువ రావాలి అన్నట్టే పని చేస్తుర్రు. అనుభవం గల పెద్ద మనుషులు మాత్రం ఎంత కష్టపడితే అంత మంచిది, చేసిన కష్టం ఎక్కడికి పోదు, ఫలితం ఉంటది అని అంటుర్రు. గిట్లనే ఓ పెద్ద మనిషి చెప్పిన ముచ్చట్ల మీద మళ్ళోసారి పెద్ద రచనే నడుస్తుంది చూడుర్రి. ఎప్పుడు వార్తలలో ఉండని ఇన్ఫోసిస్ పెబ్బ నారాయణమూర్తి సారు గీ నడమ తెగ తిరుగుతుండు. ఎందుకంటే మొన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇంటర్నెట్ గూట్లే పెద్ద కాకనే లేపినాయి కదా. ఇక గా ముచ్చట్లకు నెట్టన్నలు కూడా కామెంట్లు గట్టిగానే రాసుకొస్తుర్రు. వారానికి 70 గంటలే పని చేయాలి అని అంటే ఏడంగైతది? మాకేం పెళ్ళాం పిల్లలు ఇల్లు సంసారం లేదా? ఎప్పుడు ఆఫీసులనే ఉండాలంటే ఎట్లా అని కంపెనీలో పనిచేసే అన్నలు అక్కలు కామెంట్లలో రాసుకొస్తుంటే సార్ మాట్లాడిన దాంట్లో తప్పేముంది, కష్టపడితే ఏదన్నా వస్తది అని అన్నాడు. గాయంత దానికి ఫీల్ అయితే ఎట్లా అని అంటుర్రు ఇంకొందరు. అటు సార్ మాట్లాడుకుంటా మన దేశంలో ఇంకా 80 కోట్ల మంది రేషన్ బియ్యం తింటుర్రు. అంటే గా 80 కోట్ల మంది పేదరికంలో ఉన్నట్లే కదా. అది పోయి దర్జాగా బతకాలంటే వారానికి 70 గంటలు చేయాల్సిందే అని చెప్పుకొచ్చిండు. అంతేకాదు జర్మనీ జపాన్ అసొంటి దేశాలు గట్ల కష్టపడ్డాయి కాబట్టే ఇవాళ వీటిని తోపు దేశాలని అంటున్నాం. మనం కూడా వాళ్ళ లెక్క కావాలంటే ఓళ్ళొంచి డ్యూటీ చేయాల్సిందే అని చెప్పుకొచ్చిండు. ఈ ముచ్చట కొందరికి మంచిగా అనిపించిందో లేదో, ఓ కంపెనీకి పెద్ద సారై ఉండి గిట్లా మాట్లాడితే ఎట్లా, కిందోళ్ళ తిప్పలు తెలుసుకోరా అని. మీరు పెద్దోళ్ళు కాబట్టి ఎన్నైనా చెప్తారు, ఉండి లేక ఎల్లి ఎల్లక మా తిప్పలు మేము పడుతున్నాం, మాకు కొలువు ముఖ్యం అట్లానే అదొక్కటే కాదు కదా, ఇంకా 190 సమస్యలుంటాయి, అన్నిటినీ చూసుకుంటూ పని చేసుకోవాలి, ఆయన మాకు మాత్రం పని చేయాలని ఉండదా అని గిట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరుగా కామెంట్లు రాసుకొస్తుర్రు. మరి గీళ్ళొల్లి ఇప్పటికన్నా చల్లబడుతుందో లేదో చూడాలిగా. పని చేసి అలసిపోతే జర్రసేపు ఆరాం చేయాలి, కుదిరితే ఓ సెలవు తీసుకోవాలి. లేదు అసలుగా పనే నచ్చలేదనుకుంటే ఊకే పని బంద్ చేసుకొని ఇంకో పని చూసుకోవాలి. అది కాకుంటే ఇంట్లో కూర్చోవాలి. అంతేగాని పానాల మీదకి తెచ్చుకోవద్దు. కానీ గిట్ల కాదని ఓ కన్నా మరి పని చేసి నచ్చకనో లేకుంటే కంపెనీ వాళ్ళు హింస పెట్టిర్రో తెలియదు కానీ ఏకంగా ఎవ్వరు ఊహించని పని చేసిండు. మరి ఏం చేసిండు అనేది నేను చెప్పుడెందుకు గాని సీదా చూపిస్తా చూడుర్రి. గిడ ఎడమషేకి కట్టేసుకొని మెడకు సంచి తగిలించుకున్న అన్నం చూస్తుర్రు కదా. ఇక గీ అన్ననే పని చేసుడు ఇష్టం లేక ఏలుగోసేసుకుండు. ఇక అసలు ముచ్చట్లకు పోతే మయూర్ తరపరా అనే గీ అన్న గుజరాత్ రాష్ట్రం సూరత్ పట్టణంలో ఉంటాడు. అయితే వాళ్ళ నాయనోళ్ళ దోస్తుకు ఓ బంగారు దుకాణం ఉందట. ఆ దోస్తుతో మాట్లాడి వాళ్ళ లెక్కలు బొక్కలు చూసే కంప్యూటర్ ఆపరేటర్ కొలువు పెట్టించిండట తండ్రి. అట్లనే నువ్వు వానికాడనే డ్యూటీ చేయాలి, నువ్వు చేయంగా మా ఇద్దరు నడుమ ఏ లొల్లులు పంచాదులు రావద్దని చెప్పిండట. అట్లా డ్యూటీకి ఎక్కిన కొత్తలో బానే చేసిండట గాని గీ నడుమనే టార్చర్ చాలైందట. ఏదో వంక పెట్టి ఏలెత్తి చూపిస్తున్నారట. అది మనసులో పెట్టుకొని అట వాళ్ళ నాయనకు చెప్పుకోలేక ఇటు ఇంటామెకు చెప్పుకోలేక లోపల మస్తు నారాజ్ అయిందట. ఇక ఇట్లయితే కాదని ఓ దుకాణంలో కత్తి కొనుక్కొని వచ్చి ఎడమ చేతి ఏలు కోసేసుకుండు. తెగిపడ్డ గా ఏలును ఇంకా చాకును ఓ వర్కులేసి పారేసిండట. గట్ల కోసుకోగానే రక్తం బొల్ల కారి సొసొచ్చి అడ్డం పడ్డాడు. రిమ్మిచ్చుకున్నాక చూస్తే దా కళ్ళ ఉన్నాడు. ఇక పోలీసోళ్ళు ఏమైందో
గిట్లెందుకు చేసినావు అని అంటే, సార్ నా మీద ఎవడో దాడికి పోయిండు అని చెప్తే పోలీసోళ్ళు అస్సలు నమ్మలేదట. దాంతోనే అసలు ముచ్చట చెప్పిండు. అదిన్న పోలీసోళ్ళు డాక్టర్లు ఊకే డ్యూటీ ఇష్టం లేకుండా ఉంటే స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చేది ఉండే గాని గిట్ల చేస్తారా వయా అని సొట్లు పెట్టిర్రట. అన్నట్లు అన్నకు 2 ఏళ్ల బుజ్జి కూడా ఉందట. కొలువుల 50,000 జీతం కూడా వస్తుందట. ఆయన గిట్లెందుకు చేసిండు? ఊకే పని బంద్ చేసి కొన్నొద్దులు ఇంట్లుండి వేరే చూసుకున్నా అయిపోవుగా అని ఇంటోళ్ళది ఓకేడుపు కాదు, కానీ గింతంత ముళ్ళు గుచ్చుకుంటేనే పానం వెళ్ళిపోతది. అసోంటిది ఏకంగా 7 ఏళ్ళు కోసుకున్నాడంటే గీ ధైర్యము పని బంద్ చేసుట్లో ఉంటే గింత దాకా రాకపోవు అని అంటుర్రు గీ ముచ్చటిన్న పబ్లిక్.